హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత చేస్తున్న వ్లాగ్. ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే కదా చెప్తాను. నేను ఆల్రెడీ మీరు అంతా తమిళ చూసారు కదా, మా అత్తగారు ఒప్పుకోవాలి కదా, మా ఇన్లాస్ ఒప్పుకోవాలి. యాక్చువల్లీ యాజ్ యూ ఆల్ నో, మా ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ అని, లైక్ నేను హిందూ అండ్ నా హస్బెండ్ ముస్లిం అని చాలా మందికి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి తెలుసు. అంటే యూట్యూబ్ లో మళ్ళీ కొత్త ఫాలోవర్స్ వస్తారేమో మరి నాకు తెలియదు. బట్ ఐ డూ సమ్ అదర్ డే. ఆ వ్లాగ్ కూడా సమ్ అదర్ డే చేస్తాను. సో ఈ వీడియోకి గల రావడానికి గల కారణం ఏంటంటే, చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ చేస్తున్నాను కదా. సో ఏం చేయొచ్చు యూట్యూబ్లో, ఏమేమి వ్లాగ్స్ చేయొచ్చు అనేది మీకు చెప్పడానికి వచ్చాను అనమాట. అన్నిటికంటే ముందుగా అసలు ముందు మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు నాకు. నేను ఇప్పుడు దాకా వాళ్ళని అయితే అడగలేదు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అని. సో ఇప్పుడైతే అడగడానికి ట్రై చేస్తాను. నాకు అసలు అయితే ధైర్యం సరిపోదు. మా ఫ్యామిలీలో అందరం కూడా మా అత్తగారు ఏదైనా పర్మిషన్ ఇస్తేనే చేస్తాం. ఆవిడ ఒప్పుకోకపోతే అసలు మేము ఏ పని చేయమన్నమాట. ఇప్పుడు దాకా అయితే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మా అత్త వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, కరీం వాళ్ళ మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, అసలు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ మావయ్యలు, వాళ్ళ పిల్లలు అసలు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. దే ఆల్ లైక్ అ బిగ్ ఫ్యామిలీ ఫర్ మీ అనమాట. ఎంత ఇంటర్ రిలీజన్ చేసుకున్నా, లైక్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, మా మదర్ వాళ్ళు ఒప్పుకోపోయినా, నా ఓన్ ఫ్యామిలీ నాకు ఎంత అయితే సపోర్ట్ చేస్తారో, లైక్ మా పెద్దమ్మలు, మా పెద్దనాన్నలు, వాళ్ళందరూ నా వెల్ విషర్స్ ఎలా ఉంటారో అలాగా మా అత్తయ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళు, మా మావయ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళు, అంటే మా చిన్నత్త గారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా అత్తగారు వాళ్ళ మేనమామలు, వాళ్ళు నాకు దాది దాదాలు అలా అవుతారనమాట. సో వాళ్ళందరితో అసలు హిల్లారియస్ గా సపోర్ట్ చేస్తారండి. డైలీ అడుగుతారు. మామూలుగా చుట్టాలు మన గురించి మన ఫ్యామిలీస్ లో ఏం చెప్తారు, ఎప్పుడు ఏదో ఒక చాడీలు చెప్తారు. బట్ ఇలా సోషల్ మీడియా అనగానే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక చాడీలు చెప్తారు. బట్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఫ్యామిలీస్ అయితే, ఏంటి కబీరా కనిపించట్లేదు, ఏంటి కబీరా కనిపించట్లేదు, వీడియో చేయట్లేదు అని అడుగుతారు. నిజంగా అసలు అలాంటి ఫ్యామిలీ దొరకడం మన అదృష్టం నాకు. ఇక మా మావయ్య వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అయితే, మా బావగారు వాళ్ళు, మా పెద్దత్త గారు వాళ్ళు అసలు సూపర్ కూల్ ఉంటారండి. నేను నిజంగా చాలా లక్కీ. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ దొరికింది. యాక్చువల్గా నాదే చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ మా మమ్మీ వాళ్ళు 11 మెంబర్స్ అనమాట. మాది పెద్ద ఫ్యామిలీ. బట్ మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ, మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ రెండు కలిపితే 2 ఊర్లు అనమాట. చాలా పెద్ద ఫ్యామిలీ మాది అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ విషయం నేను ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్తున్నానంటే, ఒక అమ్మాయి నాలాగా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఇంటర్ రిలీజన్స్ చేసుకొని. సో నేను కూడా ఇది నా సక్సెస్ స్టోరీలో షేర్ చేసుకుంటున్నాను. దిస్ ఇస్ రియల్లీ బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అండి. ఒక అమ్మాయికి తన లైఫ్ లో తన హస్బెండ్ సపోర్ట్ చేస్తాడు, లేకపోతే తన హస్బెండ్ వాళ్ళు మమ్మీ డాడీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంతే కదా. కానీ తన హస్బెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేస్తారు అంటే హౌ లక్కీ ఐఎమ్ కదా. నాలాంటి అదృష్టం ప్రతి అమ్మాయికి దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. బికాస్ ఎవ్రీ అమ్మాయి డ్రీమ్ అదే. ఇష్టమైన అబ్బాయిని చేసుకోవడంతో పాటు, ఇష్టమైన అబ్బాయిని చేసుకుంటున్నాను, ఫ్యామిలీని ఒప్పించేసుకుంటున్నాను, ఒప్పించుకోకుండా చేసుకుంటున్నావా, బట్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటారు, నా లైఫ్ ఎలా ఉంటది తర్వాత తర్వాత అని చాలా థాట్స్ ఉంటాయి. ఏం కంగారు పడద్దు, ఇప్పుడు మనుషులందరూ మారిపోయారు, చాలా బాగుంటున్నారు. మా అత్తయ్య వాళ్ళ మా ఫ్యామిలీ, నా తోటి కోడళ్ళు కానివ్వండి, మా వదినలు కానివ్వండి, ది ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. చాలా మంచి ఫ్యామిలీస్ అనమాట. ఇంకా అయితే నా ఫ్యామిలీ అయితే నిజంగా ప్యూర్ సోల్ హార్ట్స్. కరీంకి 2 అక్కలు ఉన్నారు. మా 2 వదినలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా అంతే సపోర్ట్ చేస్తారు. మీకు త్వరలో చేపిస్తాను వాళ్ళని కూడా. బట్ ముస్లిమ్స్ కదా, వాళ్ళకి యాక్చువల్గా తెలియదు. వాళ్ళకి పొద్దున్న లెగిస్తే 5 పూటలు నమాజ్ చేయడం తప్ప వేరే తెలీదు. నమాజ్ చేసుకుంటారు, తస్బీ చదువుకుంటారు, అలా చేసుకుంటూ ఉంటారు అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు అయ్యో రిలీజన్ ఎందుకు అని. అసలు అదంతా ఒక వేరే లెవెల్ స్టోరీ అండి. ఏ అమ్మాయి కూడా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటుంది, ఎందులో ఉందనేది కోరుకోదు. మీరు అందరూ నా ఫేస్ చూసి చెప్పచ్చు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. రిలీజియన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ మ్యాటర్, ద మ్యాటర్ ఈజ్ ఆల్ అబౌట్ టు బి హ్యాపీ. సో నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను తీసుకున్న ఈ డెసిషన్ నేను 5 ఏళ్ల క్రితం తీసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ బ్లాగ్స్ లో అయితే నేను కంప్లీట్ గా కుకింగ్ చూపించగలను అండ్ అలాగే ఫ్యాషన్ చూపించగలను.
ఇన్స్టాగ్రామ్ లో మనం ఏదైతే కొలాబరేషన్ చేస్తున్నామో ఆ వీడియోస్ మీద నేను అవి చూపించగలను మీకు. అంతేకాదు ఆ, బయటకు వెళ్ళినప్పుడు మన జూడియో ఫైన్స్, డిమార్ట్ ఫైన్స్ అన్ని కూడా చూపించగలను. హెయిర్ స్కిన్ రొటీన్స్ కూడా అడిగారు. ఆల్రెడీ నా స్కిన్ చాలా పాడైపోయింది, బట్ చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. హెయిర్ కానివ్వండి దేనికైనా. నేను చాలా లాంగ్ కూడా పెంచాను. నా హెయిర్ రొటీన్ కూడా నాకు ఖచ్చితంగా చూపిస్తాను. ఆ, అన్ని కూడా హోమ్ మేడ్ అన్నమాట. ఇంకా మేము ముస్లిమ్స్ చాలా వెరైటీ వెరైటీ డిషెస్ చేసుకుంటారు, అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ మన తెలుగులో చిన్న చిన్న సింపుల్ గా ఈజీగా పిల్లల కోసం చేసుకునేవి ఫుడ్ ఐటమ్స్ కూడా కుకింగ్ చూపిస్తాను. ఓవరాల్ గా అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను అండి, బట్ హోమ్ టూర్ మాత్రం అప్పుడే ఆడకండి, ఎందుకంటే మా ఇంట్లో అసలు కుదరదు. మా అత్తయ్య వాళ్ళు అండ్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు చుట్టాలు ఉంటారు. అండ్ అసలు ఫస్ట్ ఒప్పుకుంటారో లేదో తెలీదు. నేను మా అత్తగారు కాళ్ళ మీద పడిపోయిన అత్తయ్య అని అడగాల ఏమో మరి నాకు తెలీదు. కానీ నేను అలా పడడానికి కూడా అసలు పెద్ద ఆలోచించను. నా లైఫ్ లో ఇద్దరు ఉమెన్స్ నాకు నన్ను బాగా అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళు. వన్ ఈజ్ మై మదర్. నేను ఇవాళ ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం తనే. తను నాకు ప్రతి సపోర్ట్ చేసింది. మా డాడీ ఇంజనీరింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పారు. బట్ మా మదర్ వద్దంటూనే నాకు సపోర్ట్ చేసేది. నాకు తెలియకుండా మా ఫాదర్ ని కన్విన్స్ చేయడం అలా చేసేది అనమాట. అండ్ అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకో ఉమెన్ ఉంది నా లైఫ్ లో, అది మా మదర్ ఇన్ లా. మా హస్బెండ్ ఒక్కసారి ఓకే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నేను చేసుకోవాలి అనగానే నన్ను యాక్సెప్ట్ చేశారు. ఏమి అడగలేదు నన్ను. నేను కట్టు బట్టలతో వచ్చాను. నిజంగా మీరు నమ్మరు, నన్ను చాలా బాగా చూసుకుంటారు మా అత్తయ్య. అండ్ నా డెసిషన్స్ కూడా చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అసలు అమ్మాయికి అంతకన్నా ఏం కావాలి, నాకైతే అది చాలండి. అదే నాకు చాలా ఎక్కువ చెప్పాలంటే, వేరే వేరే లెవెల్ అసలు. బట్ నాకైతే అదే చాలా ఎక్కువ. ఆ, ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ని నేను ఇక్కడి నుంచి నిజంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నేను కంటిన్యూ చేయాలనుకుంటే సరిపోదు, నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఎప్పుడు ఉండాలి మీ బ్లెస్సింగ్స్ నా మీద అండ్ నైరా మీద, నా మీద, కరీం మీద, మా ఫ్యామిలీస్ మొత్తం మీద, అటు నా పుట్టిల్లు నా మెట్టిల్లు అందరి మీద ఉండాలి. సో మీరు అందరు తప్పకుండా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈ కాంచీప్రభ అఫీషియల్ ఛానల్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సరికొత్త వ్లాగ్స్ తో, ఎక్కువ సుత్తి లేకుండా, కొంచెం నత్తితో, నాకు నత్తుంది కదా, కొంచెం నత్తితో మంచి మంచి బ్లాగ్స్ అన్ని చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పి. అంతేకాదు నా ఇన్స్టాగ్రామ్ ని కూడా చక్కగా ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా హస్బెండ్ థింగ్స్ అండ్ వైఫ్ థింగ్స్ ఉంటాయి అందులో, చాలా మందికి ఇష్టమైన టాపిక్స్ అన్నమాట. సో ఫైనల్లీ లైవ్ నేను ఇలా ఎండ్ చేస్తున్నాను. మీరందరూ కూడా హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మరొక బ్లాగ్ తో మీ అందరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. బాయ్ బాయ్.